ఇదిగోండి మా బ్యాచ్తో వచ్చాం మేమంతా. అసలు టూర్ రేట్ అంటే ఇక్కడ గ్యాస్ బిల్లింగ్ కూడా పెట్టారండి, చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ గెట్ రెడీ అనమాట. చీపురుపల్లి టు అరకు జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సందుల్లో గొంతుల్లో రైల్వే స్టేషన్ కోసం వెళ్తున్నాం. టికెట్ అయితే సంపాదించేసాం. ఇప్పుడు మనకి చీపురుపల్లి నుంచి అరకు వెళ్ళకి డైరెక్ట్ ట్రైన్ లేదు కాబట్టి కొత్త వలస వరకు వెళ్తాం. అసలు టూర్ రేట్ అంటే అరకు వింటర్ ఫెస్టివల్కి మేమంతా వెళ్ళబోతున్నాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఏంటి పరిస్థితి, లోపల ఖాళీ లేదు, పైన ఉంది ఖాళీ. ఇంకా కొత్త వలస అయితే వచ్చాం. మనం ఇక్కడ వచ్చి టిఫిన్ అయితే చేద్దాం. ముందు కొత్త వలస టు అరకు ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్. ఇటు నుంచి బస్ మీద అయితే వెళ్తున్నాం. మీకు అటు నుంచి వచ్చేటప్పుడు ట్రైన్ జర్నీ అయితే చూపిస్తాము అరకు. హలో గాయస్, టోటలీ 8 గంటలు ప్రయాణం చేసి మేము అరకు అయితే వచ్చేస్తాం. ఫేమస్ అని మీ అందరికి తెలుసు కదా, అరకు డ్రీమ్స్ ఫేమస్ అని. ఇదిగోండి మా బ్యాచ్తో వచ్చాం మేమంతా. పిల్లల కోసం బైక్ రైడింగ్. చూడు వేట ఎలా ఆడుతున్నాడు, వేట వేట. అరకువెల్ మ్యూజియంలో మన ట్రైబల్ గురించి బాగా చూపించారండి. పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళో వాళ్ళ జీవితాన్ని మొత్తం ఇక్కడ బాగా చిత్రీకరించారు. బొమ్మలు కూడా దొరుకుతాయండి, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం ఆర్టికల్స్ అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి ఖచ్చితంగా. చూసారా ఎంత బాగున్నాయండి బొమ్మలు. వావ్, చూసారా మనం ఇక్కడ ట్రైబల్స్ దగ్గరకు వచ్చాం. ఇది డబ్బు పెట్టినప్పుడు అనమాట, చర్చించుకున్నప్పుడు అంటే కోర్టులు జడ్జిలు వచ్చారు. ఒకప్పుడు ఏమైనా గాయాలైనప్పుడు అరకువేల్లో మనకి ఇలాగా మన ట్రైబల్స్ అనేవాళ్ళు ఇదిగా బలవంతంగా ఇలా చేసేవాళ్ళు. పాపం వాడికి ఏదో మందు తాగిస్తున్నట్టున్నారు, చూసారా. మొత్తానికి మనం మ్యూజియం అయితే చూసేసామండి. ఇంకా మనం నైట్ అరకు చలి ఉత్సవం జాతరకి అయితే వెళ్ళబోతున్నాం. హలో గైస్, పండగ అయితే వస్తాం. పండగ చాలా రద్దీగా ఉంది. శాంతి భరీసా అంట. ఇక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూసలు అన్నమాట, పూసలు కాదు. ఇంకా జాతర అయితే చాలా రద్దీగా ఉంది. చాలామంది జనాలు అయితే వచ్చారు, టూరిస్టులు కూడా చాలామంది వచ్చినట్టున్నారు. ఇదంతా స్టాల్స్ అయితే వేశారు. ఇంకా ఇటువైపు జైంట్ వీల్, జార్బిల్ల చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే జబర్దస్త్ టీం అయితే వచ్చింది. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారు అందరికీ. ఇక్కడ గ్యాస్ బిల్లింగ్ కూడా పెట్టారండి, చాలా బాగుంది. దగ్గర నుంచి చూపిస్తాను మీకు అది ఎలా ఎగరేస్తారో. అందమైన చలి ఉత్సవాలు 2025లో చక్కని వాతావరణంలో ఇప్పుడు శ్రవ్యమైన సుస్వాగతం. సొమ్ము సొమ్ము రహదారుల మధ్య చక్కని ప్రయాణం చేస్తూ గతంలో ఒకసారి సింగర్ మంగ్లీ అక్క కూడా వచ్చింది. ఎందుకంటే పచ్చని ప్రకృతి, పచ్చని చెట్లు, ఎక్కడ చూసినా గ్రీనరీ ఇక్కడే ఉంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో
ఎక్కడ కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇంత అద్భుతమైన ఒక ప్లేస్ అనేది ఎక్కడ కూడా లేదు. హెలికాప్టర్ దగ్గరికి అయితే వచ్చాం మనం, కాకపోతే మనకి హెలికాప్టర్ రాలేదు. ఏమైందంటే అసలు హెలికాప్టర్ దగ్గర రావడానికి బండి అయితే సెట్ అవ్వలేదు, అందుకనే మేము మనకి ఇదే హెలికాప్టర్ అయిపోయాము. దీని మీద మేము రైడ్ అయిపోతున్నాం. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం. చాలా నడుస్తున్నారు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, మినిమం ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది కాదు. మనం ఇప్పుడు అరకువేల్లో ఉన్న రణజల్డా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. చూద్దాం ఎంత బాగుంటుందో. ఇది స్మాల్ వే వాటర్ అన్నమాట. ఇప్పుడు మనం బిగ్ వే చూడబోతున్నాం. లేదు ఇక్కడ వాటర్ లేదు, తగ్గిపోయిందిరా. ముందు ఇప్పుడే ముందు వాటర్ ఫాల్స్ కింద అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. పైన మా వాళ్ళు పైనకి వెళ్దామన్నారు, ఎక్కువ మంది ఉండరు. అక్కడైతే మీరు ఫ్రెష్గా స్నానం చేయవచ్చు, పైకి వెళ్తున్నాడు. అందుకే ఇప్పుడు మేము పైకి ఎక్కబోతున్నాం. పైన కొండపై నుంచి వెళ్ళాలంట. కొండ దగ్గర చూపిస్తాం మీకు ఎలా ఎక్కాలో. రండి నాతో పాటు. మనం ఇప్పుడు దట్టమైన అడవిలో కొండపైకి ఎక్కబోతున్నాం. ఈ కొండ శిఖరాన్ని అందుకోవాలంటే మనం దాదాపు కష్టపడాల్సి ఉంటుంది. ఇలాంటి సందుల్లో వెళ్ళాలంటే మినిమం సాహసం చేసినట్టే. చాలా దూరం అయితే ప్రయాణించాం. ఇంకా చాలా పైకి అయితే వెళ్ళాలి మనం. మేము కొండపైకి అయితే ఎక్కుతున్నాం. ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఎంత పైకి ఎక్కితే అంత ఖాళీగా ఉంటుందంట. టూరిస్టులు వస్తారు కదా, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. వామ్మో వాటర్ అయితే చాలా చల్లగా ఉందండి. చెవులంతా జుగ్గుమంటున్నాయి ఇంకా దిగిన తర్వాత. కానీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది, మాకైతే సూపర్గా నచ్చింది. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. చిన్న చిన్న చేపలు భలేగా ఆడుతున్నాయి. వాటర్ ఫాల్స్తో పాటు మేము కొండలు కూడా ఎక్కడం నేర్చుకున్నాం. అరకువేల్లో మేము కొండలు కూడా ఎక్కడానికి వచ్చాం. చూడండి, మన వాళ్ళంతా కిందనే ఉన్న అన్నం పెట్టుకొని తినే ఆకైతే తెలిసే ఉంటుంది. ఇదే అడ్డాకు అంటాము. అడ్డాకు మనకి ఇదిగో ఇలా కొండ పదల్లో అయితే దొరుకుతుంది. అయితే వచ్చే మనం దాదాపు మొత్తానికి మనం బయటకైతే చేరుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.